ప్రాఫిట్ లాస్కి సంబంధించి రెండు కాన్సెప్చువల్ క్వశ్చన్స్, రెండు కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. మీకు కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉంటాయి. చూడండి, మొత్తం రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే సెల్లింగ్ ప్రైస్ ఏమున్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, కాస్ట్ ప్రైస్ ఏమున్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చూడండి, ఏదైనా రెండు వస్తువులు ఉన్నాయి, రెండు వస్తువుల సెల్లింగ్ ప్రైస్ కూడా సేమ్. ఒకటేమో X% ప్రాఫిట్ కమ్మాడు, రెండోదేమో X% లాస్ కమ్మాడు. అప్పుడు ఓవరాల్ లాసే వస్తుంది, ప్రాఫిట్ ఎప్పుడు రాదు. ఆ లాస్ వచ్చేసి లాస్ పర్సెంటేజ్ వచ్చేసి x²/100. ఇది మీ అందరికీ తెలుసు ఈ కాన్సెప్ట్. చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 కార్డ్స్ ఈజ్ సేమ్. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ సేమ్ అంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ సేమ్. ఒకటేమో 20% ప్రాఫిట్ కమ్మాడు, రెండోదేమో 20% లాస్ కమ్మాడు. ఓవరాల్ ప్రాఫిట్ లాస్ ఎంత అంటున్నాడు. ఎప్పుడు కూడా లాసే వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు ఒకటి X% ప్రాఫిట్, రెండోదేమో X% లాస్ కమ్మినప్పుడు ఆ లాస్ పర్సెంటేజ్ ఎంత? x కాబట్టి x²/100 ఇదే కదా, x²/100. x ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. 20²/100 ఏమవుతుంది? 4% వస్తుంది. దిస్ ఈస్ కాన్సెప్ట్ 1. ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడలేదు నేను. ఇప్పుడు ఫ్రేమ్ చేసిన రెండు క్వశ్చన్స్ కూడా ఈ కాన్సెప్ట్ మీద. కాస్ట్ ప్రైస్ ఉన్నప్పుడు సేమ్ ఉన్నప్పుడు. చూడండి, ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ సేమ్ ఉండి సపోజ్ రెండు 100 అనుకుందాం. ఒకటేమో 20% ప్రాఫిట్ కమ్మాడు, ఇంకోటేమో 30% ప్రాఫిట్ కమ్మాడు. ఓవరాల్ ప్రాఫిట్ ఏమవుతుంది? వీటి యావరేజ్ అవుతుంది 20 + 30/2. చూడండి, ఒకటేమో X% ప్రాఫిట్ కమ్మాడు, రెండోదేమో Y% ప్రాఫిట్ కమ్మాడు. ఓవరాల్ ప్రాఫిట్ ఏమవుతుంది? X + Y/2 అంటే 20 + 30/2 అంటే 50/2 25% ప్రాఫిట్ వస్తుంది. మీరు మాన్యువల్ క్యాలిక్యులేట్ చేసిన వస్తుంది. ఇప్పుడు 100లో 20% ప్రాఫిట్ అంటే 20 రూపీస్, 100లో 30% ప్రాఫిట్ అంటే 30 రూపీస్. 20 + 30 ఎంత? 50. సో 50 ప్రాఫిట్ దేని మీద? 100 + 100 200 మీద అంటే 1/4 అంటే 25%. అంటే ఏం జరిగింది ఇక్కడ? రెండింటికి యావరేజ్ జరిగింది, X + Y/2 జరిగింది. ఓకేనా, ఇదే కాన్సెప్ట్. ఒకవేళ ఒకటేమో X% ప్రాఫిట్, రెండోదేమో Y% లాస్ అనుకో, అప్పుడు X - Y/2 అవుతుంది. ఒకటేమో X% లాస్, రెండోదేమో Y% లాస్. ఓవరాల్ ఏమవుతుంది? -X - Y/2 అవుతుంది. మూడు వస్తువులు ఉన్నాయి అప్పుడు. ఒకటేమో X%, ఒకటేమో Y%, మూడోదేమో Z% అయితే అప్పుడు ఏమవుతుంది? నెట్ X + Y + Z/3 అవుతుంది. సో ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ క్లారిటీ ఉన్నదనుకో మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 మొబైల్స్ ఈజ్ సేమ్. కాస్ట్ ప్రైస్ జాగ్రత్తగా చూడండి, కాస్ట్ ప్రైస్ సేమ్, సెల్లింగ్ ప్రైస్ కాదు. సెల్లింగ్ ప్రైస్ వస్తే ఈ కాన్సెప్ట్. ఒకటేమో 17% ప్రాఫిట్ కమ్మాడు, రెండోదేమో 17% లాస్ కమ్మాడు. ఫైండ్ ఓవరాల్ లాస్ పర్సెంటేజ్ అంటున్నాడు. చూడండి, మనకి ఏం చెప్పాము? ఒకటేమో X% ప్రాఫిట్, రెండోదేమో Y% లాస్ అన్నాడు. X - Y/2 ఏమవుతుంది? 17 - 17/2 0 అంటే నో ప్రాఫిట్ నో లాస్. ఇది కాన్సెప్ట్ అనమాట. ఒకవేళ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ప్లేస్లో సెల్లింగ్ ప్రైస్ పెట్టాడు అనుకో, ఒకటేమో 17% ప్రాఫిట్ కమ్మాడు, ఒకటేమో 17% లాస్ కమ్మాడు. అప్పుడు ఏమవుతుంది? 17² అంటే 289/100 అంటే 2.89 లాస్ వస్తుంది. ఓకేనా, చూసుకోండి. ఇప్పుడు కమింగ్ టు దిస్ క్వశ్చన్స్ చూడండి, ఏ ట్రేడర్ బైస్ 2 ఆర్టికల్స్ ఫర్ ₹3,000 ఈచ్. మన కాస్ట్ ప్రైస్తో సంబంధం లేదు. ఒకటేమో 10% ప్రాఫిట్, రెండోదేమో 20% లాస్. అప్పుడు ఏమవుతుంది? 10 - 20/2 అంటే -10/2 అంటే ఏమది? 5% లాస్ వస్తుంది. సో 5% లాస్ వస్తుంది. 5% ఓవరాల్ లాస్ పర్సెంట్, 5% ఓవర్ లాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, టైం సరిపోదా? ఇక్కడ చూడండి, ఏ మెర్చెంట్ బాట్ 2 వాచెస్ ఫర్ 9,000. ఈ సోల్డ్ 1 వాచ్ ఎట్ లాస్ ఆఫ్ 10%. ఒకటేమో 10% లాస్ కమ్మాడు, రెండోది ఎంత కమ్మాడు? వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద అదర్ వాచ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18%. రెండోది ఎంత కమ్మాడు తెలియదు, X% అనుకుంటున్నాం. సో ఓవరాల్ ఎంత రావాలి? 18% రావాలి. మనం ఏం చెప్పాము? ఒకటేమో నెగిటివ్, ఒకటేమో పాజిటివ్ కాబట్టి by 2 చేయాలని చెప్పాం. ఇప్పుడు చూడండి, ఇదేమవుతుంది? 36 అవుతుంది. సో X ఏమవుతుంది? 36 + 10 అంటే 46% కావాలి. సో మనకు 9,000కి 46% ప్రాఫిట్ వస్తుంది. అంటే ఓవరాల్ ఎంత వస్తుంది? 146/100. క్యాలిక్యులేషన్ చేయండి. 9 1s are 9. వేరే కలర్ తీసుకుంటా. చూడండి, 9 1s 9, 9 4s 36, 9 6s are 54. ఇదేమవుతుంది? 4, 6 + 5 11 అవుతుంది. 9 10 13. సో ఆన్సర్ వచ్చేసి 13 14. 13 14 ఎక్కడ ఉంది? 13 14 0 ఉంటుంది కదా ఇక్కడ. 13 14 0.